మన జీవితంలో ఎదుటివారితో ఎలా ప్రవర్తిస్తున్నామన్నదే మన క్యారెక్టర్. ఆ క్యారెక్టరే నీవు బతుకున్నా నీకు పేరు లేకుండా చేస్తుంది. ఆ క్యారెక్టరే నువ్వు మరణించినా నీ పేరును బతికేలా చేస్తుంది. సో ఆ క్యారెక్టర్ నీకు ఎలాగ వస్తుందో తెలుసా? ఒకవేళ తెలియనట్లయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో మెసేజ్ అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. హాయ్ హలో, దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్స్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న గమనిక. అదేంటంటే బ్రహ్మ ఎలా రాస్తే మన రాత అలాగే ఉంటుంది, మన జీవితం మనం మార్చుకోలేము అని గట్టిగా నమ్మే వాళ్ళు ఈ వీడియో అస్సలు చూడకండి. ఎందుకంటే ఈ వీడియో చూసాక మీకు తప్పకుండా మార్పు వస్తుంది. సో టైం వేస్ట్ చేసుకోకండి అండ్ వేరే పని చేసుకోండి. సో అదంతా పక్కన పెడితే మనకు ఒక క్యారెక్టర్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందో తెలుసుకుందాం. మన క్యారెక్టర్ అనేది ఒక 4 ఫ్యాక్టర్స్ పై డిపెండ్ అయి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ వన్ మన వ్యక్తిగత అనుభవాల వల్ల, సెకండ్ వన్ మన మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడం వల్ల, థర్డ్ మనం ఎదుటి వారిని అర్థం చేసుకోవడం వల్ల, ఫోర్త్ మారాలనే పట్టుదల వల్ల. ఈ 4 ఫ్యాక్టర్స్ పై మన క్యారెక్టర్ డిపెండ్ అయి ఉంటుంది. అదే మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది కూడా. దీంట్లో ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే మనం ఈ 4 పాయింట్స్ని ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత అనుభవాలు. సక్సెస్, హెల్దీ, రిచ్ అండ్ స్ట్రాంగ్, డేర్ ఇవన్నీ ఉంటే ఒక పర్సన్ ఐడియల్ క్యారెక్టర్గానే తయారవుతాడు. కానీ అవన్నీ కాకుండా ఫియర్, వీక్నెస్, అన్హెల్దీ, పూర్, ఫెయిల్యూర్స్ ఇవన్నీ ఉంటే మాత్రం ఒక పర్సన్ అతని క్యారెక్టర్ని దిగజార్చుతుంది. దాంతో అతని లైఫ్ కూడా కింది స్థాయిలోనే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక పర్సన్ అతని చైల్డ్హుడ్ ఏజ్లో అతను ఏవైతే పనులు చూస్తాడో అండ్ ఆ పనులు ఎలా చేస్తాడో అతను కూడా అలాగే చేస్తాడు. అండ్ అతను ఏం మాటలు అయితే వింటాడో, ఏం యాక్టివిటీస్ అయితే చేస్తాడో అతను కూడా అలాగే మాట్లాడతాడు, అలాంటి యాక్టివిటీస్ చేస్తాడు. కానీ అడల్ట్ ఏజ్ వచ్చేసరికి ఒక పర్సన్ ఎలాంటి పరిస్థితుల్లో తిరుగుతున్నాడు, ఎలాంటి వారితో తిరుగుతున్నాడు, ఎలాంటి ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నాడు, ఎలాంటి సర్కిల్ మెయింటైన్ చేస్తున్నాడు, అతను కూడా వాళ్ళలాగానే మాట్లాడతాడు, వాళ్ళలాగానే చేస్తాడు, వాళ్ళలాగానే పెరుగుతాడు, అలాంటి పరిస్థితుల్ని ఇష్టపడతాడు. ఇవన్నీ మనం చిన్న చిన్న విషయాలే చిన్న ఏళ్ళలో జరుగుతాయి అని అనుకుంటే మాత్రం అది పెద్ద తప్పే. ఎందుకంటే ఆ చిన్న చిన్న విషయాలే అతని జీవితంలో చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి అండ్ అతన్ని రాంగ్ రూట్లో నడిపిస్తాయి, అతని లైఫ్ని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. సెకండ్, మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడం. నువ్వు చేసిన తప్పు లేక పొరపాటు నీకు కానీ, నీ ఎదుటి వారికి కానీ, నీ చుట్టుపక్కల ఉన్న వారికి కానీ చాలా నష్టాన్ని కలిగజేస్తుంది, చాలా బాధను కలిగజేస్తుంది. కానీ ఆ తప్పు చేసిన తర్వాత లేదా పొరపాటు చేసిన తర్వాత ఆ తప్పుని పొరపాటును తెలుసుకొని నువ్వు కరెక్ట్ చేసుకుంటే నీ క్యారెక్టర్ బాగానే ఉంటుంది. కానీ అది తప్పని తెలిసి కూడా దాన్ని రిపీట్ చేస్తూ ఉంటే నీ క్యారెక్టర్ దిగజారుతూనే ఉంది. ఒకవేళ పొరపాటు చేసినప్పుడు ఆ మిస్టేక్ని, అదే పొరపాటుని నువ్వు కరెక్ట్ చేసుకొని ముందుకు సాగుతుంటే నీ క్యారెక్టర్, నీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. థర్డ్, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం. ఈ టాపిక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్న 2 టాపిక్స్ నీ ఇండివిజువాలిటీకి సంబంధించినవి. అంటే నువ్వు తిరిగే పరిస్థితులు, నువ్వు చూసే పరిస్థితులు, నువ్వు వినే పరిస్థితులు పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇది మాత్రం నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అది మంచివారు కానీ, నెగిటివ్ కానీ. నువ్వు మంచివారిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయితే నువ్వు మంచి దారిలో వెళ్తావు, లైఫ్లో సక్సెస్ అవుతావు. కానీ చెడ్డ దారిలో వెళ్ళే వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయితే మాత్రం నీ లైఫ్లో ఏదో ఒక రోజు తీవ్రంగా నష్టపోతావు అండ్ నీ క్యారెక్టర్ కూడా వాల్యూ ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేంటంటే నువ్వు ఒక బ్యాడ్ క్యారెక్టర్ పర్సన్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నప్పటికీ ఆ బ్యాడ్ క్యారెక్టర్ పర్సన్లో నువ్వు ఏం అబ్జర్వ్ చేస్తున్నావు అండ్ అబ్జర్వ్ చేసి నువ్వు అతని లైఫ్ స్టైల్ నుంచి ఏం గమనించావు, ఏం పాటిస్తున్నావు, ఏదైతే నీ లైఫ్ స్టైల్కి ఇంప్లిమెంట్ చేసుకున్నావు దాన్ని బట్టి నీ క్యారెక్టర్ గుడ్డా బ్యాడ్ డిసైడ్ అవుతుంది. అంతేగాని ఒక బ్యాడ్ క్యారెక్టర్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయితే నువ్వు కూడా బ్యాడ్ క్యారెక్టర్ అవ్వవు. దాంట్లో నువ్వు ఏమర్థం చేసుకున్నావో, అతని నుంచి ఏమర్థం చేసుకున్నావో దానిపైనే నీ క్యారెక్టర్ ఆధారపడి ఉంటుంది. అండ్ అలాగే నువ్వు ఒక గుడ్ క్యారెక్టర్ పర్సన్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అతని నుంచి చెడు విషయం నేర్చుకుంటే మాత్రం నిన్ను మాత్రం ఎవడూ కాపాడలేడు. ఎందుకంటే నీకు వచ్చేది బ్యాడ్ క్యారెక్టర్, కానీ నువ్వు మాత్రం గుడ్ క్యారెక్టర్ అని అనుకుంటావు. మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో దాన్ని అనాలిసిస్ చేసుకొని మనం మన లైఫ్ స్టైల్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అప్పుడే మన లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు ఎలాంటి వాళ్ళతో ఉండాలో, ఎవరిని అబ్జర్వ్ చేయాలో, ఏం అబ్జర్వ్ చేయాలో, ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలో, ఏం పనులు చేయాలో అర్థమైంది అనుకుంటా. ఫోర్త్, మారాలనే పట్టుదల. మనం మన జీవితంలో ఎదురైన సిచ్యువేషన్స్ వల్లనో లేక మనం చేసిన తప్పుల వల్లనో రియలైజ్ అయ్యి మనలో మార్పు రావాలని కోరుకుంటాం. లేక మనం ఏదో సాధించాలనో లేక ఏదైనా మంచి చేయాలనో మనం మారాలనుకుంటాం. అండ్ అలాగే మనం ఎవరైనా చూసి వాళ్ళ లైఫ్ స్టైల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళలాగా హోదాలో ఉండాలని మనల్ని మనం మార్చుకుందాం అనుకుంటాం.
కానీ మార్చుకోవడం అంత ఈజీ కాదు. మార్చుకోవాలంటే చాలా సాక్రిఫైస్ చేయాలి, చాలా వదిలేయాలి. అలా చాలా రోజులు పట్టుదలతో ఆ మార్పుని నీ లైఫ్ స్టైల్లో చూపిస్తూ ఉండాలి. ఆ ప్రాసెస్లో నువ్వు చాలా నేర్చుకుంటావు, చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తావు, చాలా మారుతావు. ఆ మార్పు నీ క్యారెక్టర్స్లో ఒక క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ని తీసుకొస్తుంది. అదే నీ క్యారెక్టర్ అవుతుంది. ఈ 4 ఫ్యాక్టర్స్ నీ క్యారెక్టర్ని బిల్డ్ చేస్తాయి, నిన్ను నీలా తయారు చేస్తాయి. ఈ 4 ఫ్యాక్టర్స్లో ఉన్న చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ వాటి ప్రభావం మాత్రం నీ జీవితంపై, నీ క్యారెక్టర్పై చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అది పాజిటివ్ సైడ్ కావచ్చు లేదా నెగిటివ్ సైడ్ కావచ్చు. ఒకవేళ మీ క్యారెక్టర్ పాజిటివ్గా ఉంటే పర్లేదు, అలాగే కంటిన్యూ చేయండి. కానీ నెగిటివ్గా ఉంటే మాత్రం ఈ వీడియో చూసాక ఈ వీడియోలోని ఫ్యాక్టర్స్ డిపెండ్ చేసుకొని మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని మీరున్న పరిస్థితులు మార్చండి, మీరు తిరిగే మనుషులను మార్చండి, మీరు ఆలోచించే విధానం మార్చండి. మీ క్యారెక్టర్ మార్చుకొని మీ లైఫ్లో మీరు కూడా హీరోలా ఉండండి అండ్ సొసైటీకి హీరోలా కనిపించండి. అండ్ ఈ వీడియోలో ఫైనల్గా ఒక పాయింట్ చెప్తాను. అదేంటంటే ఎవరి ఇంట్లో అయితే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళ పేరెంట్స్కి అండ్ గ్రాండ్ పేరెంట్స్కి, వాళ్ళ గార్డియన్స్కి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ పక్కన కానీ మీతో కానీ చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ ముందు ఎటువంటి అబద్ధాలు ఆడొద్దు, తప్పులు చేయవద్దు, గొడవలు పడద్దు అండ్ అగ్రెసివ్గా అండ్ డిప్రెసివ్గా అస్సలు బిహేవ్ చేయొద్దు. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలు మనల్ని చాలా అబ్జర్వ్ చేస్తుంటారు, మన పనుల్ని కూడా మైన్యూట్గా అబ్జర్వ్ చేస్తుంటారు. వాటి నుంచి నేర్చుకుంటారు, ఎలా పనులు చేయాలో నేర్చుకుంటారు అండ్ ఎలా మాట్లాడాలో నేర్చుకుంటారు. సో ఆ ప్రాసెస్లో వాళ్ళ నెగిటివ్ సైడ్ అంటే బ్యాడ్ క్యారెక్టర్ సైడ్ మీరే ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో మీ పిల్లల్ని మీరు ఎలా ఎంచుకోవాలో మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు బాగుంటే అందరూ బాగుంటారు. సో ఫైనల్లీ నేను సింగిల్ లైన్లో చెప్పేది ఏంటంటే మీరు ఐడియల్ క్వాలిటీస్తో ఉంటూ ఎదుటి వ్యక్తికి ఐడియల్ పర్సన్ లాగా కనిపించేలాగా జీవించండి. సో గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని మిస్ అవసరం నాకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.